హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెడిషనల్ రుచులు. ఇవాళ వీడియో ఏమిటంటే అటుకులతో కట్లెట్స్ అండి. ఇవి పైన చాలా క్రిస్పీగా, లోపల చాలా సాఫ్ట్గా, చాలా బాగుంటుంది. వీటి కోసం ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. ఇందులో 2 కప్స్ అటుకుల్ని వేసుకోవాలి. ఇందులో 2 రకాల అటుకులు ఉంటాయి కదా, పేపర్ అటుకులని, మందంగా ఉండే అటుకులు. ఇవి ఏవైనా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా మురికి లేకుండా వాటర్ పోసుకున్నప్పుడు క్లీన్గా ఉండే వరకు 2-3 టైమ్స్ వచ్చే వరకు బాగా కడుక్కోవాలి. ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని ఈ అటుకుల్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు వరకు బియ్యం పిండి, 1/2 కప్పు వరకు బొంబాయి రవ్వను వేసుకోవాలి. అంటే 1/4 కప్పు బొంబాయి రవ్వ. ఇప్పుడు ఇందులో ఉడికించుకున్న బంగాళదుంపల్ని ఇలాగా తురిమి వేసుకోవాలి. ఇక్కడ నేను 3 బంగాళదుంపల్ని తీసుకున్నాను. ఇలా తురిమి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడినంత సాల్ట్, 1 టీ స్పూన్ వరకు కారం, 1/2 టీ స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్, 1/2 టీ స్పూన్ వరకు ఒరిగానో ఉంటే వేసుకోండి, లేదంటే అవసరం లేదు. ఇందులో 2 పచ్చిమిర్చి, ఒక మీడియం సైజు ఆనియన్ని ఇలాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా గట్టిగా ప్రెస్ చేస్తూ ఈ విధంగా కలుపుకోవాలి. అటుకులు మొత్తము బాగా మ్యాష్ అయ్యి మొత్తం పిండి ముద్దలాగా అయ్యేలాగా చూసుకోవాలి. ఇక్కడ చూడండి, కొద్దిగా వాటర్ని వేసుకుంటూ ఇలాగా కలుపుకోవాలి. ఇలాగా బాగా గట్టిగా ప్రెస్ చేస్తూ కలిపితేనే మనకి కట్లెట్స్ బాగా వస్తాయండి. ఇక్కడ చూడండి, ఈ విధంగా డో లాగా మనకి అయితేనే మనకి కట్లెట్స్ బాగా వస్తాయి. ఒకవేళ ఇలా రాలేదు అంటే ఇంకొద్దిగా వాటర్ని వేసుకుంటూ పిండి ముద్దని కలుపుకోవాలి. ఇప్పుడు ఇలాగా కొద్దిగా పిండిని తీసుకొని రౌండ్ బాల్ లాగా చేసుకొని చేతిని తడి చేసుకోండి. ఇలాగా కట్లెట్స్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలాగా అన్ని కట్లెట్స్ని రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని షాలో ఫ్రై చేయాలండి. దీనికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని వేడి చేసుకోవాలి. ఇవి డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు, కానీ కొంచెం హెల్తీగా చేసుకోవాలి కాబట్టి డీప్ ఫ్రై కాకుండా షాలో ఫ్రై చేసుకుంటున్నాము. ఇప్పుడు ఈ కడాయిలో ఎన్ని కట్లెట్స్ పడతాయో అన్ని పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి మీడియం ఫ్లేమ్ మీద ఒక 5 మినిట్స్ ఉన్న తర్వాత ఇలాగ రెండో వైపుకు టర్న్ చేసుకుంటూ 2 వైపులా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఈ విధంగా బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు 2 వైపులా బాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుంటే లోపల వరకు కుక్ అవుతాయి. ఇక్కడ చూడండి, 2 వైపులా బాగా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్గా అయిపోతుంది. పైన చాలా క్రిస్పీగా, లోపల చాలా సాఫ్ట్గా, చాలా బాగుంటాయండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ కట్లెట్స్ అయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇలాగే మిగతా కట్లెట్స్ మొత్తాన్ని ఫ్రై చేసేసుకోవాలి. ఈ కట్లెట్స్ వచ్చేసి డైరెక్ట్గా తినచ్చు, లేదంటే ఇలాగ టమోటా కెచప్, టమోటా సాస్తో కూడా తినచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి. చూసారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఇటువంటి మరెన్నో రెసిపీస్ కోసము ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.